జీవితం అంటే జరిగిపోయిన దినాలు కాదు, గుర్తుంచుకోదగిన రోజులు మాత్రమే. 90 సంవత్సరాలు మనం బతికితే 90 × 365 రోజులు మొత్తాన్ని లెక్కేస్తే అది మన జీవితం కాదు. ఏ దినాలు మనకు ఆనందం కలిగించాయో, అద్భుతాలు సాధించామో, అప్రిసియేషన్ పొందామో, రికగ్నిషన్ పొందామో, ఆనందకరమైనటువంటి దినాలు ఏమేమి ఉన్నాయో గుర్తుంచుకుంటే ఏమేమి గుర్తుంచుకోగలమో, మన విజయాలు, మన సక్సెస్లు, మన అప్రిసియేషన్స్, మన రికగ్నిషన్స్, ఆ రోజులు మాత్రమే మొత్తం జీవితం. భగవంతుడు మనకు ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు. ఈ ప్రపంచంలో లక్షల జీవరాశులు ఉన్నాయి. వాటిలాగా మనల్ని పుట్టించలా. ఒక మనిషి జీవితం ఇచ్చాడు, మెదడిచ్చాడు, ఆరోగ్యవంతమైన శరీరం ఇచ్చాడు. దానిని ఉపయోగించి అద్భుతాలు సృష్టించాలి. ఎవడో గొప్ప గొప్ప ఇన్వెన్షన్స్, డిస్కవరీస్ చేసి మనకు అందిస్తే వాటిని అనుభవించడం కాదు. మనము ఏం సాధించాం, ఏమి ఈ ప్రపంచానికి ఇచ్చాం, మన వల్ల ఈ ప్రపంచానికి ఏం ప్రయోజనం కలిగిందనేది మన లక్ష్యంగా ఉండాలి. ఎక్కడో దగ్గర మందలో ఒకటిగా ఉండిపోకూడదు, 100లో ఒకటిగా మిగలాలి. మందలో కాకుండా 100లో ఉండాలంటే ఒక ప్రత్యేకత సాధించాలి. ఒక ప్రత్యేకత సాధించాలంటే హయ్యర్ మార్క్స్ అన్నా సాధించాలా, గొప్ప గ్రేడ్స్ అన్నా సాధించాలా. గొప్ప గొప్ప విజయాలు సాధించుకుంటే ఆటోమేటిక్గా మీకు రికగ్నిషన్ వస్తుంది, అప్రిసియేషన్ వస్తుంది. ఆ అప్రిసియేషన్, రికగ్నిషన్ మీరు సాధించాలి అని మీరు అనుకుంటే మీరు రోజు రోజుకి మీ జ్ఞానాన్ని పెంచుకోవాలి. ఎవ్రీడే నిన్న ఉన్నట్టుగా ఈరోజు బతకూడదు, ఈ రోజులాగా రేపు బతకూడదు. నిన్నటి కంటే ఈరోజు బెటర్గా ఉండాలి, ఈ రోజు కంటే రేపు మరింత బెటర్గా మనం జీవించాలి అన్ని విషయాలలో. నౌ యు ఆర్ స్టూడెంట్స్. దెర్ ఈజ్ ఎ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, బీ యాజ్ ఎ రోమన్ వైల్ యు ఆర్ ఇన్ రోమ్. రోమ్ నగరంలో మనం సంచరించాలి అంటే రోమన్ లాగా మన బిహేవియర్ ఉండాలి, మన వేషధారణ ఉండాలి, మన భాష ఉండాలి, మన ప్రవర్తన ఉండాలి. అప్పుడే మనకు గౌరవం ఉంటుందంట. చాలా పాత సామెత. నౌ యు ఆర్ స్టూడెంట్స్, బీ యాజ్ ఏ స్టూడెంట్స్, బిహేవ్ లైక్ ఏ స్టూడెంట్స్. అర్థమైందా? స్టూడెంట్కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది, ఒక ఐడెంటిటీ ఉంది. కనుక ఆ ఐడెంటిటీని నిలబెట్టుకోవాలంటే మీరు క్రమశిక్షణగా ఉండాలి. అవసరమైనప్పుడే మాట్లాడాలి, అవసరమైనప్పుడే స్పందించాలి. అనవసరమైన విషయాలు వినకూడదు, చూడకూడదు, చేయకూడదు. ఏదైతే మీ స్టూడెంట్ లైఫ్కి ఉపయోగపడతాయో అవి మాత్రమే మీరు రిసీవ్ చేసుకోవాలి. అన్లెస్ అంటిల్ యూ బిహేవ్ లైక్ దట్ ఏదో ఒకటి అవుతారు. జీవితంలో ప్రతి ఒక్కడికి ఒక లక్ష్యం ఉంటుంది, ఏదో ఒకటి సాధించాలనే కోరిక ఉంటుంది. కోరిక ఒక్కటి ఉంటే సాధించరు. కోరిక మాత్రమే మనల్ని ఆ దిశకి, ఆ స్థాయికి తీసుకెళ్ళదు. అయితే దానికి ఎంతో ప్రయత్నాలు చేయాలి. చదువు మార్కుల కోసం కాదు, మార్పు కోసం. యూ హ్యావ్ టు చేంజ్ డే టు డే. ఎవ్రీ డే యూ హ్యావ్ టు చేంజ్, యూ హ్యావ్ టు ఇంప్రూవ్, యూ హ్యావ్ టు డెవలప్. సో ఆ డెవలప్మెంట్ సాధించాలంటే మీరు నేర్చుకునే ప్రతి అంశము కూడా జ్ఞాన నిర్మాణమే. ఎవ్రీథింగ్, మీరు చెవి ద్వారా విన్నవి, కంటి ద్వారా చూసినవి, అనుభవం ద్వారా నేర్చుకున్నవి, ఇలాంటి కార్యక్రమాల్లో మీరు తెలుసుకున్నవి, ఎవ్రీథింగ్ నాలెడ్జ్, జ్ఞాన నిర్మాణం. సో ఎవరైతే తన అంతర్గత సామర్థ్యాలని అంచనా వేసుకుని వచ్చిన అవకాశాలను వినియోగించుకుని, అంటే ఇలాంటి అవకాశాలు వినియోగించుకుని తన జీవిత లక్ష్యాన్ని అంచెలంచెలుగా ఎదగడానికి ప్రయత్నిస్తారో, ఎవరైతే ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ఒక గోల్ ఫిక్స్ చేసుకుని జీవితంలో ఎదుగుతారో వాళ్ళు ఖచ్చితంగా ఆ స్థాయికి చేరతారు. ఎవరికైతే గోల్స్ ఉండవో, లక్ష్యం ఉండదో, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఈరోజు గడిచిపోయిందా అనే బతికేవాళ్ళు ఏదో ఒకటి అవుతారు తప్ప ఏం అవ్వాలని అనుకుంటారో, ఫిక్స్ చేసుకుంటారో అది అవ్వరు. యూ హ్యావ్ టు ఫిక్స్ రైట్ నౌ వేర్ యూ హ్యావ్ టు ఫిట్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 25. ఎట్ ది ఏజ్ ఆఫ్ 25 నువ్వు ఏ స్థితిలో ఉండాలి, ఏ స్థాయిలో ఉండాలి, ఏం చేస్తూ ఉండాలి అనే సంగతి ఈరోజు ఇప్పుడు ఇక్కడ ఫిక్స్ చేసుకుంటే తప్ప మీరు అక్కడికి చేరరు. సో నీ జీవితము, నీ స్టూడెంట్ లైఫ్ ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి చేరాలి, నీ గమ్యం ఎక్కడ, నీ లక్ష్యం ఎక్కడ, నువ్వు వేర్ ఈజ్ యువర్ ఎండ్ పాయింట్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో స్టూడెంట్కి ఉండాల్సింది లక్ష్యం. నేనేం అవ్వాలి 25లో, 30లో ఎక్కడ ఉండాలి, నేనేమేమి సాధించాలి, ఏ స్థాయిలో బతకాలి, ఏ స్థితిలో ఉండాలి, ఏమేమి సాధించాలని ఎప్పుడైతే ఈ వయసులో ఫిక్స్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఆ స్టేజ్లో, ఆ 25 years 30 yearsలో అక్కడ సెటిల్ అవుతారు. ఇఫ్ యూ హ్యావ్ ఎ విజన్ అబౌట్ యువర్ ఫ్యూచర్, ఆటోమేటికలీ యూ విల్ ప్లాన్ ఫర్ ఎ మిషన్. ఎలా నిర్వహించాలనేదే మిషన్. సో యూ షుడ్ మెయింటైన్ ఎ విజన్. ఒక విజన్ ఉండాలి భవిష్యత్తు మీద, అలాగే ఒక మిషన్ కూడా ఉండాలి. ఆటోమేటిక్గా ఇఫ్ యూ యాడ్ హార్డ్ వర్క్,
యూ విల్ రీచ్ యువర్ గోల్. ఏముండాలి? విజన్ ఉండాలి. నెక్స్ట్ ఏముండాలి? మిషన్ ఉండాలి. దెన్ యూ హ్యావ్ టు యాడ్ హార్డ్ వర్క్. ఆటోమేటికలీ యూ విల్ రీచ్ యువర్ గోల్స్. నువ్వు డాక్టర్ అవ్వాలంటే అయిపోతావు, ఇంజనీర్ అవ్వాలంటే అయిపోతావు, నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నాను సార్, అయిపోతావు. ఎప్పుడు అవుతావు? ఇఫ్ యూ హ్యావ్ విజన్ అబౌట్ యువర్ ఫ్యూచర్. సో యూ హ్యావ్ టు ఫిక్స్ ఎ గోల్. హౌ టు ఫిక్స్ ఎ గోల్? ఫస్ట్ అండ్ ఫండమెంటల్ థింగ్ టు ఫిక్స్ ఎ గోల్ ఈజ్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ యువర్ కెపాసిటీస్. నీ ఆశలు, ఆశయాలు, నీ ఆలోచనలు, నీ కోరికలు, నీ ఉద్దేశాలని బట్టి గోల్ ఫిక్స్ చేసుకోవాలి. సో స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్, ఆస్పిరేషన్స్ అండ్ డిజైర్స్, ఏమున్నాయి నీ మనసులో? భవిష్యత్తులో నువ్వు ఏమి అవ్వాలనుకుంటున్నావో అవే నీ ఆస్పిరేషన్స్, అవే నీ డిజైర్స్, అవే నీ యొక్క లక్ష్యాలు. సో నీ బలాలు, బలహీనతలు దృష్టిలో పెట్టుకొని, నీ అభిరుచులను దృష్టిలో పెట్టుకొని గోల్ ఫిక్స్ చేసుకోవాలి. దెన్ యూ హ్యావ్ టు రికలెక్ట్ యువర్ గోల్ ఎవ్రీ డే. నిద్ర లేస్తే గోల్ గుర్తు రావాలా? నిజంగా లోగులు సాధించాలి మీరు గోల్ అనుకుంటే, నిద్ర లేస్తే మీ గోల్ గుర్తు రావాలి, నిద్రపోయే ముందు గుర్తు రావాలి, స్నానం చేస్తుంటే గుర్తు రావాలి, అన్నం తింటుంటే గుర్తు రావాలి, స్కూల్కి వెళ్తుంటే గుర్తు రావాలి, ఇంటికి వస్తుంటే గుర్తు రావాలి. ఇన్ ఎవ్రీ మూమెంట్ ఇఫ్ యూ రిమైండ్ యూ కలెక్ట్ యువర్ గోల్, దెన్ యూ విల్ రీచ్, బికాస్ ఆటోమేటికలీ యూ ప్లాన్ ఫర్ దాట్. అండ్ యూ షుడ్ హ్యావ్ ది ఆప్టమిస్టిక్ అప్రోచ్ టు రీచ్ యువర్ గోల్. ఆప్టమిస్టిక్ అప్రోచ్ ఉండాలి. గోల్ రీచ్ అవ్వాలంటే, నీ లక్ష్యం సాధించాలంటే ఒక ఆశావాద దృక్పథం. ఆప్టమిస్టిక్ అప్రోచ్ అంటే ఏంటి? ఆశావాద దృక్పథం ఉండాలి. సో క్రియేట్ ఎ గోల్ అండ్ క్యాలిక్యులేట్ యువర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ అండ్ కంటిన్యూస్ ఆప్టమిస్టిక్ అప్రోచ్ ఉండాలి. అండ్ కాన్స్టెంట్ ఎఫర్ట్స్ టు రీచ్ యువర్ గోల్. నీ గోల్ రీచ్ అవ్వాలంటే ఊరికి ఆలోచించుకుంటా గుర్తు తెచ్చుకుంటా ఉంటే కుదరదు. అండ్ కాన్షియస్నెస్ అబౌట్ యువర్ వర్క్, వాట్ ఎవర్ యూ వర్క్. చదువుతున్నావా, పరీక్ష రాస్తున్నావా, ఇంకేం చేస్తున్నా సరే కాన్షియస్నెస్ ఉండాలి ఆన్ దట్ వర్క్. సో ఆ వర్క్ మీద ఎవరికైతే కాన్షియస్నెస్ ఉంటుందో అది పర్ఫెక్ట్గా వస్తుంది, అవుట్కమ్ కరెక్ట్గా ఉంటుంది. నువ్వు ఎంత చదువుకున్నావో అంత రాయగలుగుతావు పరీక్షల్లో. వెన్ యూ పే అటెన్షన్ అబవ్ ఆల్ కంట్రోల్ ఆన్ యువర్ బిహేవియర్. నీ బిహేవియర్ మీద నీకు కంట్రోల్ ఉండాలి. నువ్వు 11 గంటల వరకు ఈరోజు చదువుకోవాలి అనుకుంటే 10:59 వరకు నీ కళ్ళకి నిద్ర రాకూడదు. అది కంట్రోల్. నువ్వు ఏకోజామున 4 గంటలకని అలారం పెట్టుకుంటే 3:59కి నీకు మెలకువ రావాలి. దట్ ఈస్ ద కంట్రోల్. సో ఇఫ్ యూ హ్యావ్ స్ట్రాంగ్ డిజైర్ ఇన్ యువర్ మైండ్ టు రీచ్ యువర్ గోల్, టు గెట్ మోర్ మార్క్స్, టు గెయిన్ మోర్ మార్క్స్, డెఫినెట్లీ యూ విల్ డూ ఇట్. నీ కంట్రోల్ నీకు వచ్చేస్తుంది. కాబట్టి ఎవరికైతే కంట్రోల్ ఉంటుందో వాళ్ళ బిహేవియర్ మీద, మైండ్ మీద, వాళ్ళు 4 గంటల అలారం కొట్టే వరకు మేల్కొని నిద్రపోతూ ఉండరు. ఎన్ని గంటలకు లేస్తారు? 3:59కి మెలకు వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా నీ మైండ్ నిద్రావస్థలో ఉన్నప్పటికి కూడా నిన్ను తట్టి లేపేస్తుంది. ఎప్పుడు లేపేస్తుంది? వెన్ యూ హ్యావ్ ద కంట్రోల్ ఆన్ యువర్ మైండ్, కంట్రోల్ ఆన్ యువర్ బిహేవియర్. సో మై డియర్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ టు రీచ్ యువర్ గోల్. నువ్వు ఒక లక్ష్యాన్ని సాధించాలంటే ఇలాంటి స్వభావం కలిగి ఉంటేనే మీరు సాధిస్తారు.